నమస్తే పెద్దమ్మ, నేను ఆర్తెలు కొమరేని. నాకు అది పెద్దమ్మ బాగున్నావా? అన్నం తిన్నావా? తిన్నా. ఎంతమంది అమ్మ కొడుకులు నీకు? నాకు కొడుకు లేరు లేరా? బిడ్డలే. ఎంతమంది బిడ్డలు? నలుగురు. నలుగురు బిడ్డలా? పెళ్ళిళ్ళు అయినాయా? అయినాయి. ఏం చేస్తారు వాళ్ళు? వ్యవసాయం చేస్తారు. వ్యవసాయం చేస్తారు. ఏ ఊరు పెద్దమ్మ? మాది జాపాల. చాపాలా? నువ్వు ఈడ ఏం చేస్తావు? ఈడేం చేయాలి, నా బిడ్డ తోలుకొచ్చింది. తోలుకొచ్చిన అది ఈడ 2 రోజులు ఉంచుకుంటా అని తోలు వచ్చింది. కాలు ఇరగబడ్డ బిడ్డ. కాలు ఇరిగిందా? అరే వాసిందిగా. ఎట్లా ఇరిగింది పెద్దమ్మ కాలు? కింద జారిపడ్డ బిడ్డ. అయ్యో రామ, ఈ వయసులో కాళ్ళు ఇరిగితే ఏడరా నాయన. శర్ర ఈ వయసులో దెబ్బలు తాగితే మన పని చేసుకోవడానికే ఇబ్బంది. కూర్చుంటే లేవలేము. స్వర పిల్లలు అయితే మాంతాయి, కానీ ఈ ముసలోళ్ళకి దెబ్బలు తాగితే ఎడమాంతాయి పెద్దమ్మ. ఏం చేస్తారు మరి మీ పిల్లలు? ఈమె షాపులు ఉంటుంది, మరిగూడ దగ్గర తాందారి ఫీల్డ్కి ఇచ్చి ఈ పాత సామాన్లు గిట్ట కొంటది. పొట్ట దీపాలకు చేరిపోతులాట. ఏం చేస్తాం? మాది షటర్ కిరాయి 300. 3000. ఈ షటర్ ఈ రూమ్ కి 3000 కిరాయి. 3050. మరి ఎంత నెలకి ఎంత వస్తాయి ఈ వ్యాపారం? 3500 కిరాయి. అయితే ఇంట్లో అది టెంట్ తీసుకుంది ఇల్లు, దానికి 10,000 అంట. వాము 15,000. 15,000 కిరాయిలే కట్టాలి. ఇంకా మళ్ళీ బువ్వ కూర నీళ్లు పాలు కాకనే ఇక ఎట్ట వెళ్తాయి సరిపోతాయి. ఎంత వస్తుంది? ఆటో కొనిచ్చింది, ఆయన తింటాడు, తాగుతాడు, అక్కడనే పోతాడు. అయ్యో రామ, సగం రాదు. అంతేనా? నీకు ప్రభుత్వ పథకాలు గిట్ట వస్తున్నాయా? పింఛను ముసలాయన ఉండా? ముసలాయన చచ్చిపోయాడు. ఎన్నాళ్ళ? ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. 10 ఏళ్ళు అయిందా? మరి నీకేమైనా భూమి ఉందా నీ పేరు మీద? నాకు లేదు బిడ్డ, భూమి లేదు. గొర్రె జీవాలు ఉన్నాయి, అమ్ముకున్నా. నా బిడ్డలో పెళ్లి చేసిన. అంతే. తాత పెళ్లి చేసిన, కాన్పులు చేసిన. ఇక ఏం లేదు నాకు భూమి నీ పేరు మీద ఏం లేదు. మరి నీకు పింఛన్ వస్తుందా పెద్దమ్మ? వస్తుందా? ఎంత? 2000? 4,000 వస్తాయని అంటున్నాయి ఇప్పుడు ప్రభుత్వం, కొత్త ప్రభుత్వం. ఊళ్ళో అంటలేరు? మా కేసీఆర్ పాడైపోయిండు. అయ్యో పాపం. ఓ అమ్మ సిక్కులు ఆధార్ కార్డు ఎన్ని మాటలు. ఆధార్ కార్డు 3 రోజులకు కొనాడు. ఆధార్ కార్డు అంటారు, తమ్మ అంటారు, అది అంటారు. ఇట్లా ఈరపట్నం వచ్చి చేయి పెట్టాలి. చేయి పెడితేనే పంచను. ఇప్పుడు కొత్త ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ ప్రభుత్వం వల్ల మంచిగా ఉందా? ఇప్పుడు బాగుందా రేవంత్ రెడ్డి పటేల్ ప్రభుత్వం? కేసీఆర్ పథకం మంచిగా ఉన్నది. ముసలి వాళ్ళకి ఇట్లా అందరికి మంచిగా ఉన్నది బిడ్డ. ఇప్పుడు లేదు, నాకు మీటర్ లేదు. 2 అర్రాలు ఇల్లు ఉంది, రేకులు వేసుకున్నా. 2 అర్రాలు ఇల్లు ఉంది, రేకులు వేసుకున్నా, కానీ నాకు మీటర్ లేదు. మీటర్ ఇంటికి మీటర్ ఉండాలనే గవర్నమెంట్ ఇల్లు వచ్చిందా నీకు? నాకు రాలేదు బిడ్డ, కట్టుకోలే నేను. నాకు చేతగా నా పిల్లల పెళ్లి. అందరు ఆడపిల్లలు పాపం. ఇక కట్టలేకపోయినా. ఇప్పుడు ఇల్లు ఇస్తే కట్టుకుంటావా? నేను కడతాను బిడ్డ. అంతే, నువ్వు ఒక్కదానే ఉంటావు. ఇంకా ఆడపిల్లలు కాడికి ఎక్కడ అదేలే. పింఛన్ అయితే వస్తుంది. ఇల్లు ఇప్పుడు ఇల్లు ఉందా మరి? ఒక రూమ్ ఉంది, కానీ 2 రూములు ఉన్నాయి, రేకులు వేసుకున్నా. పెంకలిల్లు ఉన్నది, పెంకలిల్లు తీసేసి. మీ ఇంట్లో నల్ల వస్తుందా? గవర్నమెంట్ నల్ల కేసీఆర్ నీళ్ళు వస్తాయా? వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఓనాడు వస్తాయి? ఓనాడు తప్పించి ఓనాడు వస్తున్నాయి. ఓనాడు తప్పించి ఓనాడు సరిపోతాయా? సరిపోయిన వస్తలేవు బిడ్డ, ఏం వస్తలేవు నీళ్ళు. అంతేనా? సన్నగా ఇడుస్తున్నాడు. సన్నగా ఇడుస్తుండు. 2 రోజులకు ఓనాడు ఇడుస్తుండు. 2 రోజులకు ఓనాడు. నీళ్ళు సరిపోవట్లేవు. కరెంటు మంచిగా ఉంటుందా? ఇప్పుడు ఎండాకాలం వస్తున్నాయి. కరెంట్ మన ఇంట్లో లేదు. అదే ఇప్పుడు మరి నువ్వు చీకట్లో ఎటువంటి తింటున్నావు పాపం? చీకట్ల నేను మా కోడలకు నెలకు 50 ఇస్తే ఆ కరెంటు. అదే అట్టనా? మరి ఇంకా ఊళ్ళో ఎట్టేట్టుందమ్మా? ఇంకా మీ పాలే వాళ్ళకి గిట్ట భూములు ఉన్నాయా? లేవు, మా పాలకి ఎవరికి లేవు. రైతు బంధు గిట్ట వస్తే భూమి ఉన్న వాళ్ళకి వస్తుంది. రైతు బంధు భూమి ఉన్న వాళ్ళకి వస్తుంది. అదేలే. ఇప్పుడు ఏమనుకుంటారు అమ్మలక్కలు? ఇప్పుడు వచ్చే మరి ప్రభుత్వం వికలాంగులకు గిట్ట పైసలు పెంచుతా అన్నాడు కదా, ముసలిళ్ళకి గిట్ట 5 రూపాయలు. మరి ఎట్లా పెంచుతాడో ఏం చేస్తాడో బిడ్డ. ఏమనుకుంటారు అమ్మలక్కలు?
గ్రామ పంచాయతీ కాడ ఇప్పుడు పైసలు ఇచ్చే కాడికి పోతారుగా ఏమనుకుంటారు వస్తే బాగా ఆడుండగానే మంచిగా ఈడు వచ్చి ఏం చేస్తుంది ఏడు వచ్చి ఏం చేస్తుంది అని అంటుండ్రు. అదే ఇప్పుడు ఇప్పుడు పెంచుతామంటారు కదా పింఛను, మరి ఈయన పెంచితే మంచిగానే ఉంటుంది కదా. ఏం పెంచి పడవుతాడో ఇప్పుడు అంట రైతు బంధు అంట చాలా 20 ఎకరాల నుంచి వేస్తలేడంట, 3 ఎకరాలు 4 ఎకరాలు 5 ఎకరాల నుంచి వేస్తుండంట. ఎందుకని అప్పుడు కేసీఆర్ అందరికి వేసిండు కదా, వేసిండు. మరి ఈయన ఎందుకు వేస్తలేడు? ఎందుకు వేస్తలేదు బిడ్డ మరి? మరి ఏందంటావు? కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మంచిగా అందరికి రైతు బంధు పడ్డాయి. కాంగ్రెస్ అని కాంగ్రెస్ కల మురిసిండు. కాంగ్రెస్ మురిస్తే ముందు మురిసినమ్మా 3-4 ఎరగదని ముందల పండుగ ఎరగదని మురిసినట్టు అయింది అంటావు. జనాలది మరి తప్ప రైటా ఇటా? మరి జనాలదే తప్పు, జనాలదే తప్పు బిడ్డ, జనాలదే తప్పు. మన చేతుల్లో ఉంది, మన చేతులు ఉండే అని కాపోని గెలిపిస్తే ఏం లాభం? ఏం లాభం అంటావు? అందరు కాపోలే ఉండరు, ఎమ్మెల్యేలు కాపోలే. మన కులం అయితే మీ ఊళ్ళో సర్పంచ్ వాళ్ళు సర్పంచ్ రాలే, కమ్యూనిస్ట్కే ఉన్నది. కమ్యూనిస్ట్ మీ ఊళ్ళో కమ్యూనిస్ట్ ఉంది, కమ్యూనిస్టే ఉన్నది. కానీ అప్పుడు దాని తరఫున అది అలా చచ్చిపోయిండు. అలా ఏం చచ్చిపోతే కమ్యూనిస్ట్కే వేసిండు. మై భాష నరారి అని ఉండే. భాష నరారి ఓ వాళ్ళకి పెద్ద చరిత్రే ఉంది, చరిత్రే ఉన్నది. వాళ్ళ మీద ఒక ఒగ్గు కథ కూడా వేసిన నేను, నాటకం పాటలు. అవును, మంచి వాళ్ళు ఎట్లా వాళ్ళు ఇప్పుడు ఉండరు, వాళ్ళ వారసులు ఎవరన్నా కొడుకులు ఉండరు. భాషకు 3 కొడుకులు. ఇక నరారి పెళ్ళే కాకపోయా. ఈ భాషకు పిల్లలు ఏం చేస్తారు ఇప్పుడు? భాష పిల్లలు అది కోడలికి ఇదే మొన్న సర్పంచ్ లెక్కనిచ్చారు, దిగిపోయినట్టుగా అయినా అయిపోయింది. ఇప్పుడు 10 కాలం అయిపోయింది, కొత్త వాళ్ళు వస్తారు. ఇంకా కొత్త వాళ్ళు ఓడొస్తాడో. ఇప్పుడు వాళ్ళకి అప్పుడు వాళ్ళు చచ్చిపోయినప్పుడు గవర్నమెంట్ ఏమన్నా ఇచ్చిందా? మరి ఏమి ఇచ్చిండ్రు బిడ్డ? మరి పాపం అన్యాయంగా చంపేసి, అన్యాయంగా చంపారు. మరి వాళ్ళు అయితే మంచి వాళ్ళే కానీ మరి అట్లా ప్రజలకు మేలే చేసిర్రు. ప్రజలకు మేలు చేసే వాళ్ళకన్నా కన్నోరు వాళ్ళే. ప్రజలకు మేలు మంచి చేసి సమాజానికి మంచి చేస్తే కూడా వారసులు ఉండరు కొంతమంది. మరి ఇప్పుడు ప్రభుత్వం మంచిగా ఉంటుంది అనుకుంటున్నావా? అప్పుడు పాత ప్రభుత్వం మంచిగా ఉంటుంది అనుకుంటున్నావా? ఏ ప్రభుత్వం మంచిగా ఉందో? ముసలోళ్ళకి ఏం చేయాలి? ముసలోళ్ళకి గవర్నమెంట్ ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నా? ఏం చేస్తారు? నెలకు 3,000 4,000 ఇస్తా అని ఏదో కేసీఆర్ వచ్చినా ఇచ్చు. ఇక రాకపోయి ఈడు వచ్చే ఈడు అవే 2,000 ఇస్తుండు. అరే మరి ఎట్లా ఇది ప్రభుత్వం మరి మంచిదంటవా చెడ్డదంటవా? మంచిదో బిడ్డ, చెడ్డదో మంచిదో. 4 దినాల నుండి చచ్చిపోతే మంచి చెడ్డ అందరూ బుక్కడి తిని పోతే 4 దినాల అంగడి. మరి కొట్ట అమ్ముకుంటే నెలకి ఎంత వస్తాయి? ఇవన్నీ సామాన్లు సీసాలు పాత చేసాలు ఎంత వస్తుంది బిడ్డ నాకు చెప్తా. కిరాయిలు లెస్ అవుతూనే, కిరాయి మస్తుగా అవుతుంది. ఎటు పోయింది ఇప్పుడు? అన్నానికి పోయిందా? అన్నానికి పోయింది. దేవునికి పూజ చేస్తుంది. ఇవాళ ఏందో పండుగ? మరి ఏం పండుగ? అదే శుక్రవారం ఇవాళ వేస్తారు. ఇవాళ శుక్రవారం పూజలు చేసే వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది ఇవాళ వేస్తారం కాదు బిడ్డ. శుక్రవారం ఏమో అది సంతోషం మాతకు పులిపే ఉండదు. నువ్వు ఓటు వాళ్ళకి వేసావు పెద్దమ్మా? నేను ఓటు కేసీఆర్కి వేసిన బిడ్డ. 1500 ఇచ్చిండు. కాంగ్రెస్ వాడు ఎవరు రూపాయి ఇవ్వలే. ఏమని ప్రేమ ఉన్నవాడు వాడు చూసుకుంటాడు. ఏం చేస్తాం? ఏ పోయినా కాంగ్రెస్ వాడు ఇవ్వలే నెత్తికి. మరి కేసీఆర్ ఎందుకు గెలవలేదు? ఈ ముసలి సరిగ్గా వేయలేదంట ఆ ఓట్లు. ముసలి సరిగ్గా మా మండలం వచ్చింది, మంచాల మండలం వచ్చింది. మంచాల మండలం, ఈరుపట్నం మండలం కొట్టుకుపోయి, ఇబ్రహీంపట్నం మండలం కొట్టుకుపోయి. అలా ఎవరి తప్పు చేసిర్రో ఎవరు తప్పు ఏం కథ అట్లా. తిన్నావా ఇప్పుడు అన్నం? తిన్నా. మా రూమ్లో మా మనవాడు ఉంటాడు. మనవాళ్ళు చదువుతుర్రా? బయలుకి పోతురా? చదువుతారు. కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తున్నాడు, మరి ఆడవాళ్ళకి 2,500 ఇస్తున్నాడు మన ఈయన రేవంత్ రెడ్డి పార్టీలు. మరి ఇస్తాడా ఇయ్యడా? పింఛన్ వస్తాలకి ఇయ్యడంట. పింఛన్ వచ్చే వాళ్ళకి ఇయ్యను అంటున్నాడు. అన్నాడా? మరి పిల్లలకు మీ పిల్లలు మనవాళ్ళు ఏమేమి చదువుకోరు? మా మనవాళ్ళు
మా మనవరాలకు ఏంది సాఫ్ట్వేర్ ఏంది సాఫ్ట్వేరా ఈ బిడ్డకే షాపులు నా బిడ్డకే ఉద్యోగం వచ్చిందా? గవర్నమెంటా ప్రైవేటా? గవర్నమెంట్ కాదు, గవర్నమెంట్ జీతం రాలే, కాలే, ప్రైవేట్ గానే ప్రైవేటే. బస్సు ఫ్రీ బస్సు ఎక్కినావా పెద్దమ్మ? ఎక్కి వచ్చిన నిన్న ఎక్కి వచ్చిన. బాగుందా? సీట్ దొరికిందా? సీటుకు లేస్తారు అంటే పెద్ద మనిషి మొఖం చూసి లేస్తారు. కాలు రూపాయింది. అదే మంచిగా ఉందా? ఇప్పుడు ఫ్రీ బస్సు పెట్టడం మంచిదా చెడ్డదా? ఓయ్యా ఇక ఈరపట్నం మా దాబాలకి వెళ్ళి 25 రూపాయలు వేసేది, ఒక 15 అన్న వేసేది ఉంది. మొగలకి లేకపోయా కుషున్న వాళ్ళని లేపుతారు, 6 రూపాయలు పెట్టాలి, కుషున్నని లేపాలి. ఈ ఆడిదనం పిచ్చిదనం. అవును పాపం, మగవాళ్ళు ఎక్కడ పోయా నిలబడే తిరగాల్సి వస్తుంది. తిరగాలి. మరి ఛార్జీ తక్కువ చేసినా బాధ లేదు కానీ ఛార్జీ అందరికి పెట్టాలంటున్నావా? అందరికి పెట్టాలి, మొగోళ్ళకి పెట్టాలి, ఆడవాళ్ళకి పెట్టాలి. సారీ కాకపోతే 10 రూపాయలు తగ్గియమంటావు? 10 రూపాయలు తగ్గియాలి. అట్లా చేస్తే మంచిగా ఉంటుంది. మంచిగా ఉంటుంది బిడ్డ. తొక్కుకుంటుర్రు, సీట్లు ఇస్తలేరు, గోళలు అవుతున్నాయి. గోళలు అవుతున్నాయి. ఒత్తడు అంటే ఒత్తడు. ఒక మన డ్రైవర్నే కొట్టిందట. చూడు మరి ఏడబట్టి ఆడ ఆపమంటే ఆయన ఆపలేదంట. గీనే బస్ స్టాండ్ అంట, గాడ నిలబడ్డదంట, పోయి బాయి కాడ దిగింది. ఆ డ్రైవర్ అంటే మా ఊరోడే. అంతేనా? ఏమంటుండు ఆయన? ఏమంటుండు డ్రైవర్? కొట్టిండట మళ్ళీ పోయి దిగి మళ్ళీ కొట్టిండట. ఏంది అట్లా చేసి ఆడవాళ్ళ పద్ధతేనా చెప్పండి? బల్బ్ కాదు ఆడదాంది, బల్బే. అవును, అట్లా చేయొద్దు, మన కోసమే కదా బస్సు నడిపి. అవును, మరి ఆ డ్రైవర్ని అట్ట కొడితే అట్ట కొట్టదుగా, అట్ట కొట్టదు. అర్థం కాని రాకుంటే ఇవ్వడుతుంది. ఇప్పుడు అమ్మ ఆడి మనిషి తప్పేనా? తప్పే, ఆడదాంది తప్పు. అవును పెద్దమ్మ. సరే పెద్దమ్మ, వస్తా. దండం మైకి. నమస్తే పెద్దమ్మ, నేను ఆర్తెలు కొమరయ్యని. ఇప్పుడు మీకు గవర్నమెంట్ పథకాలు ఏమన్నా అందినాయమ్మా? ఇంతవరకు అందలేదు. ఇంతవరకు అందలేదు. ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో వచ్చిరుగా గవర్నమెంట్ ఇండ్లు, రాలేదు మాకు. రాలేదా? మీకేమన్నా భూమి ఉందా? ఏమీ లేదు. లేదు. ఇల్లు లేదు? లేదు. మీరు కరెంట్ బిల్లు కడుతున్నారా? కరెంట్ బిల్లు అంటే రెంట్కున్నాం, కట్టుకుంటున్నాం. రెంట్కున్నారు, కట్టుకుంటారు. ఇప్పుడు రెంట్కున్న వాళ్ళకి కూడా ఫ్రీ కరెంట్ అంటుండగా రేవంత్ రెడ్డి సార్. అవును, అప్లై చేసుకోమన్నారు, చేసుకున్నాము. చేసుకున్నారు, ఇంకా అది రాలేదు స్కీమ్. రాలేదు. గ్యాస్ కు చేసుకోమన్నారు, గ్యాస్, ఇళ్ళకి, పింఛన్ కి చేసుకున్నాము. మీరు అన్ని అప్లికేషన్ పెట్టుకున్నాము. ఫ్రీ బస్ ఎక్కిరా పెద్దమ్మ? ఫ్రీ బస్ ఎక్కాము. బాగుందా? బాగానే ఉంది, ఎక్కినాం. ఆధార్ కార్డు మీద ఎక్కాము. ఇప్పుడు మీరు ఏం పని చేస్తారు? మేమా ఏదో కూలి పనులు, ఎక్కడ పని ఉంటే అక్కడ పనికి పోతాము. రెంట్ ఇల్లే? ఇప్పుడు రెంట్ ఇల్లే. కూలి నాలు చేసుకుని బతుకుతాం. కూలి చేస్తే ఎంత వస్తాయి అమ్మ నెలకి? ఎంత వస్తాయి? 5,000 4,000 వస్తాయి. అల్లనే రెంట్ కట్టుకోవాలి, సరుకులు తెచ్చుకోవాలి. ఒక బాబు అంతే, ఆయన పని చేస్తాడు, మేమిద్దరమే. ఇద్దరు పని చేసుకొని బతుకుతాం. అన్నిటికీ పెట్టాము, రావాలి. అర్హులు కాబట్టి పేదలకు అన్ని ఇచ్చాము. అర్హులు అయినాయి అని కరెంటు దానికి వాటికి వచ్చినాయి చెప్తున్నాము. అది 2,500 మహిళలకు ఇస్తా ఉంటుంది రేవంత్ రెడ్డి సార్. మరి ఇంకా చెప్పలేదు, అమలు చేయలేదు. చేసా, వాళ్ళు చెప్పారు కానీ మనకి కరెంట్ బిల్లు వచ్చిందా మీకు? ఈ నెల కరెంటు బిల్లు, కరెంటుది ఇవ్వమని చెప్పారు. అక్కడ చెప్పాము, వాళ్ళకి చెప్పాము. అంటే ఈ నెల కొట్టలేదా మీటర్ బిల్లు? కొట్టలేదు. వచ్చారు. అక్కడ ఉంటాం, మా పాపాళ్ళ ఇంటి దగ్గరే రూమ్ ఉంది, అక్కడ ఉంటాం. మీకు కేసీఆర్ ప్రభుత్వం వల్ల ఏమన్నా పథకాలు వచ్చినాయా? గవర్నమెంట్ నుంచి మీరు ఏమైనా లబ్ధి పొందారా? కేసీఆర్ పథకం నుంచి రేషన్ వచ్చింది, రేషన్ కార్డు వచ్చింది, వైట్ రేషన్ కార్డు వచ్చింది. ఈ రేషన్ బియ్యం అవన్నీ తెచ్చుకుంటున్నాము. ఇంకా అంతవరకు అయితే వచ్చినాయి. ఇంకా ఇప్పుడు ప్రభుత్వం వల్ల ఇప్పుడు పెట్టిన పథకాలు వస్తాయి అనుకుంటున్నారా మీరు? ఏమో మరి, దేవుడికి ఎరక, ప్రభుత్వానికి ఇస్తానన్నారు, ఇస్తారు అని. మరి నమ్మకం 100 రోజులు అన్నారుగా, గ్యారెంటీ వరకు చూడాలి. చూస్తే దాన్ని బట్టి మనకు అర్థం అవుతుంది. అది ఆయన ఇచ్చిన టైం వరకు చూడాలి కదా, రేవంత్ గారు ఇచ్చిన టైం వరకు. అది అంతే. మాకు ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కావాలి, పింఛన్ కావాలి, ఇక అంతే. రేషన్ అంటే అందుతుంది, రేషన్ ఆల్రెడీ అందుతున్నాయి. పింఛన్ కావాలి, మా ఏజ్ వాళ్ళకి ఒక ఇల్లు కావాలి. అది కరెంటు ఇస్తామన్నారు, మీకు కరెంట్ ఫ్రీ అన్నారు, ఇంకేమన్నా ఇస్తామన్నారు కదా మీకు కూడా? మాకు కరెంట్ ఇస్తామన్నారు కానీ ఓన్లీ రజకులకు ఇచ్చిండు. అవును, మన మంగళ షాప్లకు ఇచ్చిండు, కానీ మాకు ఎలాంటి సహాయం అందలేదు. కాకపోతే మా విశ్వబ్రాహ్మణులకు మాత్రం చాలా ఇబ్బంది ఉంది, బతకడానికి కూడా చాలా కష్టంగా ఉంది. పనులు అన్నీ రెడీమేడ్ అయిపోయినాయి.
పనులు దొరకక చాలా కష్టం అయిపోయింది. అన్ని ప్లాస్టిక్ వచ్చినాయి, ప్లాస్టిక్ విండోస్, ప్లాస్టిక్ చౌకట్లు వచ్చినాయి. కానీ బతకడానికి చాలా ఇబ్బంది ఉంది. మరి ఈ గవర్నమెంట్ అన్న ఆలోచన చేసి ఏదైనా విశ్వబ్రాహ్మణులకు మంచి చేస్తే బాగుంటుంది. ఏదైనా పథకాలు కానీ, లోన్లు ఇవ్వడం కానీ, సబ్సిడీ మీద ఇస్తే కొంచెం బతుకుదేరు మంచిగా ఉంటుంది అనే ఆలోచన. మీ నుంచి మీరు అర్హత ఉంది కాబట్టి మీకు గవర్నమెంట్ పథకాలు చాలా కష్టంగా ఉంది. విశ్వబ్రాహ్మణులకు మాత్రం అన్ని రెడీమేడ్ అయిపోయి పని దొరకలేని పరిస్థితి ఉంది. వేరే పని చేసుకోలేరు. అది నేర్చుకున్న పని కాబట్టి అదే చేసుకోగలుగుతారు. వచ్చిన వృత్తి ఇది కాబట్టి దీన్ని నమ్ముకొని బతుకుతారు. దాన్ని నమ్ముకొని బతున్నాం కాబట్టి అన్యాయం జరుగుతుంది. దీని గురించి మీరు మీ అన్యాయం గురించి మీకు ప్రభుత్వానికి ఏమైనా చెప్పదలుచుకురా? మీకు ఏమేం కావాలి? గత ప్రభుత్వం ఆలోచించిందో లేదో కానీ ఈ ప్రభుత్వం అన్న విశ్వబ్రాహ్మణ గురించి ఆలోచించి ఏదైనా మార్గం, లోన్లు కానీ, ఏదైనా సబ్సిడీ మిషన్లు కానీ ఇప్పించే ప్రయత్నం. ఇప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు మనకు మిషన్లు కొన్ని సైకిళ్ళు అలా ఇప్పించిండు. అట్లా మాకు మిషన్లు కానీ ఏదైనా చిన్న చిన్న సామాన్లు ఇప్పిస్తే ఆ బరువు అనేది మాకు తగ్గుతుంది కొంచెం. అది మనకు ఖర్చు అనేది తగ్గి మేము కనీసం చేసుకునే పైసలు డబ్బులన్నా మాకు మిగిలే అవకాశాలు ఉంటాయి. ఇది మేము చేసుకున్న కాడికి మిషన్లకు పెట్టడము, దానికి పెట్టడము సరిపోతుంది. మాకు ఎలక్ట్రికల్ మిషన్లు ఎక్కువ యూజ్ అవుతున్నాయి. అదే సరిపోతుంది. ఈ లోన్లు ఇవ్వడం కానీ, మిషన్లు ఏదో హెల్పింగ్ చేయడం కానీ చేస్తే మాకు ఆల్రెడీ రెడీమేడ్ వస్తువులు వచ్చినాక మీకు పని తగ్గిపోయింది. చాలా అంటే వృత్తికి అన్యాయం జరుగుతుంది. ఒక 80% పని తగ్గిపోయింది. మొత్తం ఒక 20% నడుస్తుంది. ఇప్పుడు ఒక ఇంటికి ఒక 10 డోర్లు ఉండేది, ఒకటే మెయిన్ డోర్ చేయించుకుంటారు. ఆ ఒక మెయిన్ డోర్ వచ్చి అది కూడా రెడీమేడ్ వస్తున్నాయి. చేయించుకుంటే ఒకటి చేయించుకుంటారు అంతే. ఆ 10 డోర్లది పని మైనస్ అయిపోయింది మాకు. అది మీకు పని తక్కువ అయిపోయింది, మీకు బతుకుదేరు కష్టం అయిపోతుంది. ఈ ప్రభుత్వాన్ని ఏదైనా అవకాశాలు మాకు మిషన్లు కానీ సబ్సిడీ లోన్ ఇస్తే మంచి కూడా తగినతగా ఉంటుంది. ఓకే అన్న, మీరు ప్రభుత్వానికి చెప్పండి. మీకు ఇంకోటి ఫ్రీ బస్ వల్ల పురుషులు చాలా ఇబ్బంది పడుతురు. చిన్న ఇబ్బంది కాదు, చాలా ఇబ్బంది పడుతురు. ఫ్రీ బస్ తీసేయండి సార్, అది తీసేసేయండి, అది అవసరం లేదు. టికెట్ పెట్టుకొని పోయే పరిస్థితి ఉన్న వాళ్ళు కూడా ఇబ్బంది పడుతురు. టికెట్ పెట్టుకొని పోదామన్నా కూడా ఇబ్బంది పడుతురు వాళ్ళు. టికెట్ ఉంటే టికెట్ పెట్టుకున్నా నిమ్మలంగా పోతుంటే ఇప్పుడు ఇదేం బాధ అన్నట్టు అయిపోయింది. ఈ లేడీస్ అనేది గుంపుల కూడి ఇక్కడక్కడ తిరగడం నేర్చిర్రు. వాళ్ళ వల్ల చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఎక్స్ప్రెస్ కానీ, సిటీలో మెట్రో ఎక్స్ప్రెస్ కానీ టికెటే పెట్టాలి. మామూలు ఆర్డినరీకి పల్లెవేలకి ఇస్తే సరిపోతుంది. పల్లెవేలు ఒకటి ఇస్తే ఇప్పుడు ఎక్స్ప్రెస్కి ఇవ్వడం వల్ల కూడా లాంగ్ పోయేటోళ్ళు కూడా అక్కడ లాంగ్ వెళ్తున్నారు. లేడీస్ కూడా ఎంత దూరం అంటే అంత వెళ్ళొస్తారు. ఇంటికన్నా ఉంటారు కదా, వెళ్ళొస్తారు. ఇక చాలా ఇబ్బంది అవుతుంది. జెంట్స్ 200 టికెట్ పెట్టినా నిలబడి రావాల్సి వచ్చిన పరిస్థితి. ఇప్పుడు మొన్న ఒక ఆయన సూర్యాపేట వెళ్ళాం. సూర్యాపేట సైడ్ వెళ్తే సూర్యాపేట నుంచి హైదరాబాద్ వరకు నిల్చొనే ఉన్నాడు ఆయన పరిస్థితి ఏంటి? నిల్చొని కూడా నిమ్మలంగా నిల్చొని కాదు, మరీ టైట్ లో పొజిషన్. అది నైట్ 10 టైంలో అప్పటికి కూడా లేడీస్ ఉన్నారు. తిరుగుతురు. చాలా ఇబ్బంది అవుతుంది పురుషులకు. ప్రభుత్వం దీని మీద కూడా ఆలోచించాలి. తీసేసేయాలి, అవసరం లేదు. అది అవసరం ఉన్నాడు టికెట్ పెట్టుకొని తిరుగుతాడు. కాకపోతే ఛార్జీలు తగ్గించండి, పెట్రోల్ రేట్ తగ్గించండి, డీజిల్ ఖర్చు తగ్గించండి. ఫ్రీ బస్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే వేరే వస్తువుల మీద ధర తగ్గించండి. వేరే వస్తువుల మీద నిత్యావసర వస్తువులు ఉన్నాయి. ఇప్పుడు రెగ్యులర్, ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాలు యూజ్ చేసుకునే వస్తువులు చాలా ఉన్నాయి. వాటి మీద మీకు సబ్సిడీ ఇవ్వండి. మొత్తం ఫ్రీ ఇవ్వమంటే సబ్సిడీ అని వాటి మీద. అది ఒక మంచిగా ఉంటుంది వాళ్ళకు. ఫ్రీ బస్ తీసేసి రేషన్ తీసుకుంటే వాళ్ళకు 4 కేజీలు నూనె ఇచ్చిన 4 కేజీలు నూనె ఇచ్చినా అదొక సేఫ్ ఉంటుంది కదా. అది ఖచ్చితంగా అవసరం. అది ఇది బస్సులో ఫ్రీగా తిరగడం అవసరం లేదు. అది అనవసరంగా తిరుగుతున్నారు. పని లేదు కాబట్టి వెళ్తున్నారు. ఇది నూనె కానీ, పప్పులు కానీ, ఉప్పులు కానీ ఖచ్చితంగా అది నెససరీ కాబట్టి ఖచ్చితంగా ఇవ్వండి. అది మీరు చెప్పిన పాయింట్ మంచిగా ఉందన్న. నమస్తే. మరి వస్తాం. ఓకే.